ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నా హెయిర్ కేర్ రొటీన్ చూపిస్తున్నాను. షైనీ అండ్ హెల్దీ హెయిర్ కోసం నేను హెయిర్ కేర్ రొటీన్ అనేది ఫాలో అవుతాను. మీకు కూడా షైనీ అండ్ హెల్దీ హెయిర్ కావాలనుకుంటే మీరు కూడా ఇట్లానే ఇంట్లో ఫాలో అవ్వచ్చు. అండ్ ఇక్కడైతే నేను హెయిర్ని ఫస్ట్ డీటాంగిల్ చేసుకుంటున్నాను. 2 సెక్షన్స్గా డివైడ్ చేసుకొని వైడ్ కోంబుతో డీటాంగిల్ అనేది చేసుకుంటున్నాను హెయిర్ని. అంటే పెద్ద పళ్ళదుగాను అనమాట. ఇక్కడ నేను పారాషూట్ ఆయిల్ అనేది యూస్ చేస్తున్నాను. నాకు ఇదే సూటబుల్ అవుతుంది, ఎప్పటి నుంచి ఇదే యూస్ చేస్తున్నాను. అండ్ అలాగే ఆయిల్ని కొంచెం హీటర్లో హీట్ చేసుకొని అప్లికేషన్ చేసుకుంటున్నాను. సెక్షన్ వైజ్ చేసుకుంటున్నాను నేను. మీరు కూడా ఇలాగే సెక్షన్ వైజ్ అప్లికేషన్ అనేది చేసుకోండి. ఆయిల్ అనేది మన రూట్కి మంచిగా వెళ్తే హెయిర్ రూట్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఆయిల్లో స్కాల్ప్కి పెట్టుకోవడం వల్ల మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట మన స్కాల్ప్కి మొత్తం. ఫస్ట్ ఎప్పుడు హెయిర్ ఆయిల్ ఎప్పుడు స్కాల్ప్కి పెట్టి తర్వాత మిడ్ లైన్స్ టు ఎండ్ పెట్టాలి. డైరెక్ట్ మన హ్యాండ్స్లోకి తీసుకొని అప్పుడు ఆయిల్ని స్కాల్ప్కి అనేది అప్లై చేయడం వల్ల సరిగ్గా ఈవెన్గా ఆయిల్ అనేది వెళ్ళదన్నమాట రూట్స్కి. ఇట్లా సెక్షన్ వైజ్ తీసి పెట్టుకుంటే మంచిగా హెయిర్కి అనేది ఆయిల్ వెళ్తుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా అలానే సెక్షన్ వైజ్ తీసుకోండి. మొత్తం స్కాల్ప్కి అంతా పెట్టేశాక అప్పుడు మిడ్ లైన్స్ టు ఎండ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే నేను స్కాల్ప్కి అప్లికేషన్ చేస్తున్నాను ఆయిల్. దీని తర్వాత ఇప్పుడు మిడ్ లైన్స్ టు ఎండ్ తీసుకుంటున్నాను. ఇట్లా పామ్లోకి ఆయిల్ తీసుకొని కొంచెం రబ్ చేసి కింద ఉన్న హెయిర్కి అనేది అప్లై చేస్తున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా పెట్టుకుంటే బాగుంటుంది. అంటే హెయిర్ను రఫ్గా హ్యాండిల్ చేయకూడదు, మనం చాలా జెంటిల్గా స్మూత్గా హ్యాండిల్ చేయాలి. అప్పుడే మన హెయిర్ అనేది మనం చెప్పినట్టు వింటుందన్నమాట. సో కొంచెం లవ్ అనేది అవసరం అవుతుంది మన హెయిర్కి. ఎప్పుడు రఫ్గా హ్యాండిల్ చేయొద్దు హెయిర్ని. చూసారా, ఇక్కడైతే హెయిర్ ఆయిల్ అనేది నేను అప్లికేషన్ ఇలా చేసుకుంటున్నాను. మీకు వీలున్నప్పుడల్లా ఇదే మెయింటైన్ చేయండి ఆయిల్ అప్లికేషన్. ఎప్పుడు నేను చాలా తక్కువ పెట్టాను, కానీ చూసారా ఆయిల్ అనేది ఈవెన్గా ఎలా స్ప్రెడ్ అయిందో. దీని తర్వాత నాట్ వేసుకుంటున్నాను. నాట్ వేసుకొని మీరు ఒక 1 అవర్ 2 అవర్స్ ఉంచుకొని దాని తర్వాత మీరు హెయిర్ వాష్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. అండ్ మీరు మీ వీలుని బట్టి చేసుకోవచ్చు, మరి ఎక్కువసేపు అయితే ఉంచుకోవాలని అవసరం లేదు. నేను ఇక్కడ ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత ఇంట్లో వర్క్ చేసుకున్నాను. దీని తర్వాత నేను ఇక్కడ మసాజ్ చేసుకుంటున్నాను. ఆయిల్ అనేది ఇంకా మంచిగా స్కాల్ప్కి వెళ్ళి ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి కొంచెం హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వడానికి ఇది కూడా హెల్ప్ చేస్తుంది. ఎవరైనా ఉంటే వాళ్ళతో మోస్ట్లీ చేయించుకోవడానికి ట్రై చేయండి ఇలా సర్క్యులర్ మోషన్లో. అంటే ఎవరైనా మనకి చేస్తుంటే అది ఇంకా చాలా రిలాక్సింగ్గా చాలా బాగుంటుంది అనమాట మనం చేసుకోవడం కన్నా. సో దీని తర్వాత ఇంకా వాష్ చేస్తాను. నేనైతే నాకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి నాకు సూటబుల్ అయ్యే ఒక షాంపూని అయితే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు చూపిస్తాను. షాంపూ వచ్చి బేర్ అనాటమీ. అండ్ హెయిర్ మాస్క్ కూడా యూస్ చేశాను. దాని తర్వాత లోరియల్ ప్యారిస్ అనమాట. అది హెయిర్ స్పా అనమాట. నాకు సెలూన్ ఉంది కాబట్టి సెలూన్లో యూస్ చేసేది నేను హెయిర్ మాస్క్ కింద యూస్ చేస్తున్నాను. ఇది మీకు ఏంటంటే స్కాల్ప్కి రూట్కి కూడా అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత హెయిర్ సిరమ్ అనేది అప్లై చేస్తున్నాను. సిరమ్ ఏంటంటే మనకి ఫ్రిడ్జ్ని కంట్రోల్ చేసి హెయిర్ అనేది మన మాట వినేలా చేయడానికి, షైనీగా కనపడడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇదే నా హెయిర్ కేర్ రొటీన్. మీరు కూడా ఇంట్లో ఈ చిన్న చిన్న టిప్స్నే ఫాలో అవుతూ చేశారంటే మీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇలాంటి బ్యూటీ అండ్ హెయిర్ అండ్ స్కిన్ కేర్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్. నెక్స్ట్ వీడియోలో